అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. ఓహ్ గాడ్! బా మళ్ళీ భారతం మొదలెట్టావా? అర్జున్ అల్లరిగా బామ్మని అడిగాడు. అది కాదురా అర్జునుడు. ఎలాగూ వచ్చావు కదా! ఒక్కసారి ఆ అమ్మాయిని చూడరాదూ? బామ్మ అర్జున్ గడ్డం పుచ్చుకొని అరగంట నుంచి బతిమాలుతుంది. నా వల్ల కాదు బా! అయినా నేనొచ్చింది పాప బర్త్‌డే కోసం, పెళ్లి చూపుల కోసం కాదు. అర్జున్ అడ్డంగా వాదిస్తున్నాడు. బా ఏంట్రా హాయిగా బామ్మ అని పిలవకుండా? అర్జున్ వాళ్ళమ్మ సునంద కాస్త విసుగ్గా అంది. నో మా, మీరా సీరియల్ చూడడం మానేదాకా మీ పేర్లు మార్చేదీ లేదు. నువ్వు మా, బామ్మ బా అంతే చిలిపిగా నవ్వాడు. అర్జున్ కాఫీ. అర్జున్ వదిన అపర్ణ కాఫీ తెచ్చిచ్చింది. థ్యాంక్యూ తులసిజీ కొంటెగా అన్నాడు. నిన్ను చిరుకోపంగా చూసింది. మమ్మల్నలా పిలిస్తే పిలిచావు కానీ అపర్ణనైనా చక్కగా వదినా అని పిలవరా కాస్త బావుంటుంది. బామ్మ నవ్వుతూ చెప్పింది. మా వదిన ఆ సీరియల్‌లో కోడలి కన్నా మంచి కోడలు కదా! అందులోనూ అందులోనూ మీ గ్యాంగ్‌లో మెంబర్ కదా! అలాగే పిలవాలి తప్పదు అంటూ నవ్వుతున్నాడు అర్జున్. అర్జున్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్‌లో ఉండగా టీవీలో ఓ హిందీ సీరియల్ మొదలయింది. అందులోనూ ఓ బామ్మ, ఆవిడ కోడళ్ళు, మళ్ళీ వాళ్ళ కోడళ్ళు సీరియల్ అంతా వాళ్ళ మధ్య గొడవలు, అభిమానాలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, మధ్య మధ్యలో కడివిడి కన్నీళ్ళు, కొట్లాటలతో కొనసాగుతుండేది. సునంద, బామ్మ దాన్ని ఇంట్రెస్టింగ్‌గా చూస్తుండేవాళ్ళు. ఈలోగా అర్జున్ అన్నయ్య అరుణ్ పెళ్ళయి అపర్ణ ఇంటికి రావడంతో ఆమె కూడా ఆ సీరియల్ చూసే అత్తాకోడళ్ళ గ్యాంగ్‌లో మెంబరైపోయింది. ఈ 5 సంవత్సరాల్లోనూ అర్జున్‌కి జాబు వచ్చి బెంగుళూరు ఎళ్ళిపోవడం, అపర్ణకి పాప పుట్టటం, ఇలా ఇంట్లో ఇన్ని మార్పులు జరిగినా ఆ సీరియల్ మాత్రం జీల్ల పాకంలా సాగుతూ వస్తూనే ఉంది. వాళ్ళ ముగ్గురు అంత ఓపిగ్గా ఆ పూర్ సెంటిమెంటల్ సీరియల్స్ చూడ్డం చూసి అర్జున్ ఫన్నీగా వాళ్ళకి ఆ సీరియల్ క్యారెక్టర్స్ పేర్లతో పిలిచి టీజ్ చేస్తుంటాడు. నాన్న అర్జునుడు, ఆ అమ్మాయి అచ్చంగా లక్ష్మీదేవిలా ఎంత ఒద్దిగ్గా, ముచ్చటగా ఉంటుందనుకున్నావ్? బామ్మ మళ్ళీ మొదలెట్టింది. మీ లక్ష్మీదేవులు నాకొద్దు బాబోయ్! భయం నటిస్తూ అన్నాడు అర్జున్. అవేం మాటలురా! సునంద మందలించింది. అసలా అమ్మాయి మౌక్తికని ఒక్కసారి చూస్తే నీకే తెలుస్తుంది. బామ్మ కాస్త ఊరిద్దామని ట్రై చేస్తోంది. వాట్? ఒక్క అరుపరిచాడు. ఆ పేరేంటి మౌక్తికా? కట్ కట్ పరమ బోరింగ్‌గా ఉంది. తప్పు తప్పు బామ్మ చెంపలేసుకుంది. ఆ పేరంటే ఏమనుకున్నావురా? నాసాగ్రే నవమౌక్తికం అంటే సాక్షాత్తు ఆ లలితాదేవి ముక్కున ఉండే ముక్కు పుడకన్నమాట. అంత గొప్ప పేరు అలా అనకూడదు భక్తిగా చెప్పింది. నాకు తెలుసు బా, ఆ పేరు వినగానే నువ్వు పడిపోయావా? నీకో దన్నం, ఆ ముక్కు పుడకకో దన్నం చిరాకు పడిపోతూ చెప్పేశాడు. ఏంట్రా అర్జున్, బామ్మతో అలాగేనా మాట్లాడేది? అయినా ఆ ప్రాజెక్టులంటూ ఫారిన్ కంట్రీస్‌కి తిరగడం కాదు కానీ, ఇలా తయారయ్యావు. అర్జున్ వాళ్ళ నాన్న మూర్తి చిన్నగా మందలించారు. ఓహ్ డాడ్! మీరు ఈ గ్యాంగ్‌లో జాయిన్ అయ్యారా? ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఇలా పెళ్లి చూపులు అవి నాకు పడవు. నేను మీరు చూసిన ఏ అమ్మాయిని చేసుకోను. నాకు తెలుసు మీరు తులసిని తెచ్చుకున్నారుగా, ఈసారి పార్వతిని తెస్తారు. నాకు తెలీదా? అంటున్నాడు. పార్వతి ఇంకో సీరియల్‌లోని మహా మంచి కోడలు. అర్జున్, మరి సాంప్రదాయాలు, ఆచారాలు, అమ్మాయి ఫ్యామిలీ గుణగణాలు అన్నీ చూసి చేసుకున్నాం కాబట్టి, అపర్ణ చూడు మనతో ఎంత చక్కగా కలిసిపోయిందో, అలాగే మౌక్తిక కూడా. సునంద ఇంకా ఏదో చెప్పబోతోంది. అవునమ్మా ఒప్పుకుంటాను. వదిన మనతో చక్కగా కలిసిపోయింది. అయితే తను అన్నయ్యకి నచ్చింది కాబట్టి చేసుకున్నాడు. నాకా అమ్మాయి నచ్చదు అన్నాడు అర్జున్. మౌక్తిక ఎంత బావుంటుందో తెలుసా? ఒక్కసారి చూస్తే నీకే నచ్చుతుంది అపర్ణ కల్పించుకుంది. నాకలాంటి ముక్కు పుడకలు నచ్చవు తెగేసి చెప్పాడు. అది కాదురా! ఆ అమ్మాయి చాలా స్వీట్ గర్ల్. చూడ్డానికి క్యూట్‌గా ఉంటుంది. అరుణ్ కూడా నచ్చచెప్తున్నాడు. నాకు స్వీట్ గర్ల్స్ కాదు హాట్ హాట్ గర్ల్స్ కావాలి. ఇంకా మొండిగా అన్నాడు అర్జున్. అర్జున్ చిన్నప్పటి నుంచి అంతే మహా మొండిగటం. బాగా చురుకు. అతని దుడుకుతనం చూస్తే ఇంట్లో వాళ్ళకి కాస్త భయమే.
అందులోనూ ఇప్పుడు బెంగుళూరులో ఒంటరిగా ఉంటూ, ప్రాజెక్టులకి ఫారెన్ కంట్రీస్ తిరుగుతూ ఉండేసరికి, అతనికి తొందరగా పెళ్లి చేసేద్దామని ఇంట్లో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే బోరని, చేసుకుంటే లవ్ మ్యారేజే చేసుకోవాలని అర్జున్ అభిప్రాయం. అందుకే ఏ మ్యాచ్ అయినా ఏదో ఒకటి చెప్పి తిరగ్గొట్టేస్తుంటాడు. అర్జున్ బాగా ఫాస్ట్ గై కాబట్టి, కాస్త నిదానం ఉన్న అమ్మాయయితే బావుంటుందని ఇంట్లో వాళ్ళ ఆలోచన. ఆ రాత్రి భోజనాలయ్యాక అరుణ్, అపర్ణ వచ్చి కూర్చున్నారు. "అర్జున్, లైఫ్‌లో చక్కగా సెటిల్ అయ్యావు కదా! ఇక హాయిగా పెళ్లి చేసుకుని లైఫ్ ఎంజాయ్ చెయ్యిరా" అరుణ్ మెల్లగా కదిపాడు. "ఆ పని మీదే ఉన్నానులేరా దిగులు పడకు" అర్జున్ నవ్వాడు. "ఆ పని మీదే ఉంటే నీకింతవరకు ఎవరు ఎందుకు నచ్చలేదు?" అపర్ణ వెంటనే అడిగింది. "ఎందుకు నచ్చలేదు? బోలెడు మంది నచ్చారు" నవ్వాడు. "అయితే వాళ్ళల్లో ఎవరినో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకొని మాకు చెప్పు చూద్దాం" అన్నాడు అరుణ్. "అన్నయ్య, నాకు చాలా మంది నచ్చారు కానీ, ఇంకా నా హార్ట్ టచ్ చేసిన నా స్వీట్ హార్ట్ ఇంకా దొరకలేదు. దొరికితే అప్పుడు చెప్తాను" అల్లరిగా అన్నాడు. "అలాగైతే మౌక్తికని ఒక్కసారి చూడు, నీ హార్ట్ టచ్ చేస్తుందేమో" అంది అపర్ణ. "అలాంటి ముక్కు పుడకలు నా హార్ట్ టచ్ చేయలేరు. ఏ ఫారెన్ గర్ల్, అంతగా ఇండియన్స్ అయితే ఏ మల్లికా షెరావత్, మందిరా బేడిల్లాంటి హాట్ హాట్ గర్ల్స్ టచ్ చేయాలి" అంటున్న అర్జున్ వీపు మీద ఒక్కటేశాడు అరుణ్. "ఒరేయ్, నువ్వు మరీ టూ మచ్ అయిపోతున్నావు కానీ, బుద్ధిగా పెళ్లి చూపులకి రా. ఓసారి అమ్మాయిని చూడు, నచ్చకపోతే నన్నడుగు" అన్నాడు. "నిన్నా?" అర్జున్ గట్టిగా నవ్వాడు. "నీ పెళ్లి చూపులు చూశాను కదరా బాబూ! అప్పుడైతే నాకు వదినకి మెల్లకన్నుందేమో అని డౌటొచ్చింది కూడా" అని నవ్వుతున్నాడు. "నాకు మెల్లకన్నా?" అపర్ణ కోపంగా చూసేసరికి, "బాబోయ్ వదినా, అలా చూడకు, నాకు భయమేస్తుంది. ఆ రోజు పెళ్లి చూపుల్లో నువ్విలా చూస్తే నేనలా ఎందుకనుకుంటాను? ఆహా, ఆ సీన్ చూడాలి. అన్నయ్య వైపు చూస్తున్నావో తెలీదు, నా వైపు చూస్తున్నావో తెలీదు. ఎవరిని చూసి సిగ్గుపడుతున్నావో తెలీక నేనే కన్‌ఫ్యూజై చచ్చాను. ఇక వీడు" అని అరుణ్‌కేసి తిరిగి నవ్వడం మొదలుపెట్టాడు. ఇంటికొచ్చాక వీడు నన్నేం అడిగాడో తెలుసా? అన్నాడు. "ఏం అడిగారు?" అపర్ణ క్యూరియస్‌గా చూసింది. "ఒరేయ్, ఆ అమ్మాయి ఎవరిని పెళ్ళికొడుకు అనుకుందంటావ్" అని. "ఏం కాదు" అరుణ్ అర్జున్‌ని ఓ మొట్టికాయ వేశాడు. అపర్ణ కోపంగా చూస్తుండడంతో, "అది కాదు అపర్ణ, నేను నీ కళ్ళు వాలు కల్లా, సోగ కల్లా అని డౌటొచ్చి ఎలా ఉన్నాయిరా అని అడిగాను అంతే" సంజాయిషీ ఇచ్చేశాడు. "అంతమంది చుట్టాలు పక్కాల మధ్యలో కూర్చొని ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటే అలాంటి డౌట్‌లే వస్తాయి. అయినా అలా 5 నిమిషాలు చూసేసుకొని ఎలా పెళ్ళికి అగ్రీ అయ్యారు మీరు? అసలు మీకింకా ఏ ఫీల్ ఉంటుంది? నో లవ్, నో రొమాన్స్, హౌ బోరింగ్" అర్జున్ భుజాలెగరేశాడు. "అందులో మజా ఏంటో నీకు తెలీదులే." వాళ్ళిద్దరూ చిలిపిగా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ నవ్వుకున్నారు. "మజా? ఫర్ గాడ్ సేక్ అలాంటి మాటలు చెప్పకండి. అయినా మీకు బోర్‌గా లేదు? మీరసలు లైఫ్ ఏం ఎంజాయ్ చేశారు? మీకు లైఫ్‌లో ఇక థ్రిల్లేముంటుంది?" చిరాగ్గా అన్నాడు. "అర్జున్, నువ్వనుకుంటున్నట్లు మా లైఫ్ బోర్ కాదురా. అందులో ఉన్న థ్రిల్లేంటో మాకే తెలుసు. నిజమే, మాకు ఒకళ్ళని గురించి ఒకళ్ళకి ఏం తెలియకుండానే పెళ్లి చూపుల్లో కూర్చున్నాం. మొదట మా చూపులు కలిశాయి. అవి మనసుల్ని తాకాయి. నెమ్మదిగా మాటలు కలిసి పెళ్ళయ్యాక కూడా మేము ఒకరిని మరొకరు తెలుసుకుంటూనే మా ప్రేమను పెంచుకుంటూ పోయాం. ఈ మధ్యలో పాప పుట్టింది. అది మా ప్రేమని, అనుబంధాన్ని ఇంకా గాఢతరం చేసింది. అరేంజ్డ్ మ్యారేజెస్‌లో ఉన్న గొప్పతనం అదే. కానీ లవ్ మ్యారేజెస్‌లో పెళ్ళికి ముందే ప్రేమ పుడుతుంది. ఆ తర్వాత ఏడాదో, రెండేళ్ళో ఆ ప్రేమ విపరీతంగా ఉంటుంది. ఇద్దరికీ కొత్తంతా పోయాక వాళ్ళ పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత ఏ అనుభూతి వాళ్ళకి కొత్తగా ఉండదు సరికదా! అప్పుడు ఒకరిలో ఒకరికి లోపాలు కనిపించటం మొదలవుతాయి. అందుకే అరేంజ్డ్ మ్యారేజెస్ కన్నా లవ్ మ్యారేజెస్‌లోనే ఫెయిల్యూర్స్ ఎక్కువ. అరుణ్ చెప్తుంటే అర్జున్ మౌనంగా వింటున్నాడు. "ఏరా అర్జునుడు, అయితే ఓసారి వెళ్ళి మౌక్తికని చూసొద్దామా? ఎప్పుడొచ్చిందో" అర్జున్‌ని మళ్ళీ అడిగింది బామ్మ. "ఓహ్ గాడ్! ఏదో వీడు ఆవేశంగా చెప్తున్నాడు కదా! వినకపోతే ఫీలవుతాడేమో అని విన్నానంతే. నన్ను మాత్రం వదిలేయండి. లేకపోతే" రిమోట్ తీసుకుని టీవీ సౌండ్ పెంచేస్తున్నాడు. చెవులు చిల్లులు పడే ఆ సౌండ్‌కి అంతా గట్టిగా చెవులు మూసుకుని
బుద్ధి తక్కువై నీ జోలికొచ్చాం కానీ ముందా సౌండ్ తగ్గించరా చెవులు పగిలిపోతున్నాయి బతిమలాడుతున్నారు. అది అలా రండి దారికి. అర్జున్ నవ్వుకుంటూ సౌండ్ తగ్గించాడు. అర్జున్ మొదట్నించి అంతే. తనకిష్టం లేని పని చస్తే చెయ్యడు. కాస్త ఫోర్స్ చేద్దామని ట్రై చేస్తే ఏదో ఒక పెంకి పని చేసి అవతలి వాళ్ళని లొంగదీస్తాడు. పదండి పదండి మళ్ళీ వర్జం వచ్చేస్తుంది. బామ్మ అందర్నీ కంగారు పెట్టేస్తోంది. పార్టీ 7 గంటలకైతే ఇంకా 5 అయినా కాకుండా అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? ప్రిపరేషన్స్ అన్నీ హోటల్ వాళ్ళే చేస్తారు. మన టైంకి వెళ్తే చాలు బా అర్జున్ చిరాగ్గా అన్నాడు. శుభమా అంటూ పాప మొదటి పుట్టినరోజు చేయబోతున్నామా? లేదా వర్జంలో వెళ్తే అది మనకే మంచిది కాదు. బామ్మ ఒప్పుకోలేదు. అంతా కారెక్కి పాప బర్త్‌డే సెలబ్రేట్ చేయడానికి బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళగానే మూర్తిగారు, అరే అరుణ్! సుదర్శన్ గారిని పిలవడం మర్చిపోయానురా! ఒక్కసారి వాళ్ళ ఇంటికెళ్ళి పిలిచేసి వెళ్దాం అన్నారు. సుదర్శన్ తనకి వాకింగ్‌లో ఈ మధ్య ఫ్రెండయ్యాడని చెప్తూ వాళ్ళ ఇంటి ముందు కారాపించి మూర్తిగారు, సునంద దిగి లోపలికెళ్లారు. ఒక్క నిమిషంలో ఆ సుదర్శన్ గారు గబగబా వచ్చి బామ్మగారి ఇంటి దాకా వచ్చి లోపలికి రానందుకు నొచ్చుకొని కాఫీ అయినా తాగి వెళ్ళండని అందర్నీ బలవంతాన లోపలికి తీసుకెళ్ళాడు. ఇల్లు చాలా బావుందని మెచ్చుకుంటూ బయట ఉన్న చిన్న గార్డెన్‌ని చూస్తూ లోపలికి వెళ్లారు. సుదర్శన్ భార్య సుజాత అందర్నీ మర్యాదగా పలకరించి కూర్చోపెట్టింది. మా అమ్మగారు, నాన్నగారు అంటూ సుదర్శన్ తన తల్లిదండ్రుల్ని పరిచయం చేశారు. వాళ్ళు బాగా పెద్దవాళ్ళు కావడంతో బామ్మ వెంటనే మాటలు మొదలెట్టింది. మా పెద్దమ్మాయి సుధా, అల్లుడు మోహన్. సుదర్శన్ వాళ్ళ అమ్మాయిని, అల్లుడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అర్జున్ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని తెలిసి మోహన్ వచ్చి అర్జున్ పక్కనే కూర్చున్నాడు. కాఫీ. ఏదో కోయిల పిలిచినట్లు అనిపించి మోహన్‌తో మాటల్లో ఉన్న అర్జున్ తల తిప్పి చూశాడు. ఒక్కసారి ఏదో మెరుపు మెరిసినట్లు అయింది. ఒక మెరుపు తీగ తన ముందు నిలిచి కాఫీ తీసుకోమని చెప్తోంది. కాఫీ తీసుకుంటూ ఆమెకేసి పరిశీలనగా చూశాడు. చంద్రబింబం లాంటి వదనం, పాలు కారే చెక్కిళ్ళు, తేనెలూరే పెదవులు, సన్నగా, పొడుగ్గా, చూడచక్కని ఫిగర్. ఆమె కట్టుకున్న లైట్ పింక్ కలర్ సిఫాన్ శారీ ఆమె ఒంటి రంగులో కలిసిపోయింది. నడుమును దాటి నాగుపాములా ఆమె నల్లని ఒత్తైన పెద్ద జడ చూడగానే ఆకర్షిస్తోంది. ఆమెలో ఏదో ఒద్దిక, పొందిక, అణకువ చూస్తుంటే ముగ్ధలాగా ముద్దుగా ఉంది. వావ్! ఎవరీ అమ్మాయి? అనుకున్నాడు. స్వీటీ మా మరదలు అని చెప్పి మోహన్ అర్జున్ని ఏదో ప్రాజెక్ట్ వివరాలు అడగసాగాడు. కానీ అర్జున్ మనసు అక్కడ లేదు. అతని కళ్ళు ఆ అమ్మాయి కోసం చూస్తున్నాయి. అందరికీ కాఫీ ఇచ్చి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఒక 5 నిమిషాల తర్వాత స్వీట్స్, ఫ్రూట్స్ అందంగా ప్లేట్స్‌లో సర్ది తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టి అర్జున్ ఎదురుగా సోఫాలో వాళ్ళ అక్క పక్కన కూర్చుంది. అర్జున్ ఇక మోహన్ని వదిలేసి తన ఎదురుగా కూర్చున్న ఆ అందాల రాశిని చూస్తూ తనెక్కడున్నది మర్చిపోయాడు. ఆ అమ్మాయి కూడా చూసీ చూడనట్లు అర్జున్ కేసి అప్పుడప్పుడు చూస్తోంది. అతను తనకేసే తదేకంగా చూస్తుండడంతో ఆ అమ్మాయి బుగ్గలు సిగ్గుతో ముద్ద మందారాలైపోయాయి. అది చూసి అర్జున్ హార్ట్ బీట్ పెరిగిపోయింది. అమ్మాయిలు సిగ్గుపడుతుంటే అంత బావుంటారని అప్పుడే తెలియడంతో పరవశంగా ఆమెనే చూస్తున్నాడు. ఆమె తనని చూసి సిగ్గుపడుతుంటే మనసంతా ఏదో అలజడిగా ఉంది. ఆ అమ్మాయి కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నట్లు ఆమె అర్జున్ కేసి చూస్తున్న దొంగ చూపులు, అతని కళ్ళల్లో కళ్ళు కలిసినప్పుడు వస్తున్న సిగ్గు తెరలు, ఆమె తన పట్ల చూపిస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ అర్జున్ మనస్సును దోచేస్తున్నాయి. అర్జున్ వెళ్దామా? అరుణ్ పిలిచేదాకా అర్జున్‌కి ఎక్కడున్నామన్న స్పృహ రాలేదు. అయిష్టంగా లేచి నుంచున్నాడు. అందరికీ వస్తామని చెప్తూ ఆ అమ్మాయికేసి చూశాడు. అతనికేసే చూస్తున్న ఆమె కళ్ళు అర్జున్ చూడగానే బరువుగా వాలిపోయాయి. అర్జున్ వచ్చి కారెక్కినా అతని మనస్సు మాత్రం ఆమె దగ్గరే ఉండిపోయింది. సిగ్గుతో కందిన ఆమె మోము కళ్ళల్లో నిలిచిపోయింది. ఏదో అనుభూతి గుండెని తాకింది. అర్జున్! నీ కళ్ళు అలా ఉన్నాయేం? రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదా? పొద్దున్న కాఫీ ఇస్తూ అపర్ణ అడిగింది. కళ్ళు అనగానే స్వీటీ కళ్ళే మళ్ళీ గుర్తొస్తున్నాయి. రాత్రంతా క్షణం నిద్రపట్టనివ్వని ఆమె కళ్ళు వాలు కళ్ళా? సోగ కళ్ళా? అలా చూసీ చూడనట్లు చూసింది తప్ప ఒరిజినల్‌గా ఆమె కళ్ళెలా ఉంటాయి? సిగ్గు బరువుతో వాలి ఉన్న ఆమె కళ్ళని పూర్తిగా చూడని అర్జున్ ఆలోచిస్తున్నాడు. అర్జున్ స్వీట్ తింటావా? సునంద పిలిచింది.
స్వీట్ అని వినగానే స్వీటీయే గుర్తొస్తోంది. అరే! స్వీటీ అసలు పేరేమిటో అడగనే లేదు. ఆమెను చూస్తుంటే ఏదీ గుర్తుకు రానంతగా మైండ్ బ్లాంకయిపోయింది అనుకున్నాడు. ఏరా అర్జునుడూ! ఇవాళే కదూ నీ ప్రయాణం? బండి ఎంతకీ? బామ్మ వచ్చి కూర్చుంది. అమ్మో! ఇవాళే ఎలా వెళ్ళడం? ఎలాగైనా మళ్ళీ స్వీటీని కలవాలి అనుకుని, లేదు బా! ఇంకో 4 రోజులు మీ అందరి దగ్గరా ఉండాలని ఉంది. ఇవాళ వెళ్ళటం లేదు అన్నాడు నవ్వుకుంటూ. అయితే ఇంకేం ఒక్కసారి వెళ్ళి ఆ మౌక్తికని చూసేస్తే ఓ పనైపోతుంది బామ్మ సంబరంగా అంది. నేనుంటానన్నది అందుకు కాదు. అయినా ఆ రోజే చెప్పానుగా నాకలాంటి ముక్కు పుడకలు నచ్చవని సీరియస్‌గా గదిలోకెళ్ళిపోయాడు. వీళ్ళకి ఎదురుగా ఉన్న అమ్మాయిలు మాత్రం కనపడరెందుకు అనుకుంటూ తన గదిలో టేబుల్ మీద కనిపించిన స్వీటీ ఫోటోని ఆశ్చర్యంగా చేతిలోకి తీసుకున్నాడు. అరే అర్జున్! ఈ ఫోటో ఇక్కడుందా? దీనికోసం ఇందాకటి నుంచి వెతుకుతున్నాను. ఇలా ఇవ్వు అపర్ణ వచ్చింది. ఈ ఫోటో ఇక్కడికెలా వచ్చింది? ఆశ్చర్యంగా అడిగాడు. స్వీటీకేమన్నా మ్యాచ్‌లుంటే చెప్పమని నిన్న వాళ్ళ నాన్నగారు ఇచ్చారు. మా కజిన్ ఒకడున్నాడు. వాడి కోసం చూస్తున్నాను. ఇటివ్వు అంది అపర్ణ. అర్జున్‌కి ఒళ్ళు మండిపోయింది. ఇవ్వను. ఇది నాకు కావాలి అన్నాడు సీరియస్‌గా. నీకా? నీకెందుకు? అపర్ణ ఆశ్చర్యంగా అడిగింది. నాకు నచ్చింది అందుకు అన్నాడు పంతంగా. నీకు ఈ అమ్మాయి నచ్చిందా? ఏం బావుంది. అసలు ఈ అమ్మాయికి మెల్లకన్నుందేమో అని నా అనుమానం అంది అపర్ణ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. మెల్లకన్నా? ఇంకా నయం. అసలు నువ్వు ఆ అమ్మాయిని సరిగ్గా చూసావా? పక్కుమని వినిపించిన నవ్వులకి ఉలిక్కిపడి వెనక్కి చూశాడు. గ్యాంగ్ అంతా అక్కడే ఉంది. అమ్మ, నాన్న, అన్నయ్య, బామ్మ. ఏరా! అయితే ముక్కుపుడక నచ్చిందా? అరుణ్ నవ్వుతూనే అడిగాడు. ముక్కుపుడకా? అంటే? అర్జున్ షాకింగ్‌గా అడిగాడు. అంటే మౌక్తిక ఇంకా స్వీటీ. ఓహ్ గాడ్! అంటే నిన్న అర్జున్‌కి బల్బు వెలిగింది. జరిగినవి నీ పెళ్లి చూపులు. ఎలా ఉంది ఆ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్? అరుణ్ కవ్వింపుగా అడిగాడు. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ పరవశము? అపర్ణ కూనిరాగం తీస్తూ చిలిపిగా నవ్వడంతో నన్నిలా బుక్ చేశారా? అసలు మీరా సీరియల్స్ చూసే ఇంత పెద్ద యాక్టర్‌లయిపోయారు. ఆఖరికి బా కూడానా? విస్మయంగా అడిగాడు అర్జున్. ఓన్లీ యాక్షనేనా? స్క్రీన్ ప్లే, స్క్రిప్టు ఎట్సెట్రాలన్నీ బామ్మేరా? అరుణ్ నవ్వాడు. బాబోయ్! బా! నువ్వా ఇదంతా చేసింది? అర్జున్ కళ్ళు తిరిగాయి. మరి నా ముద్దుల మనవడికి ఓ ముచ్చటైన అమ్మాయిని చూసి కట్టపెట్టకపోతే ఈ బామ్మకెలా నిద్ర పడుతుందిరా అర్జునుడూ? ఆవిడ చిద్విలాసంగా నవ్వింది. బా! యూ ఆర్ సో స్వీట్. అర్జున్ సిన్సియర్‌గా బామ్మకి థాంక్స్ చెప్పేస్తున్నాడు. ఏరా అర్జున్! మరి మల్లిక, మందిర లాంటి హాట్ హాట్ గర్ల్స్ కానీ, మౌక్తిక లాంటి స్వీట్ గర్ల్స్ నచ్చరని తెగేసి చెప్పేశావుగా! మరిప్పుడేమంటావు? అరుణ్ టీజింగ్‌గా అడిగాడు. ఐ డోంట్ నోరా అన్నయ్య. మౌక్తిక నాకెందుకు నచ్చిందో నాకే తెలీదు. అర్జున్ నిజాయితీగా నిజం ఒప్పేసుకున్నాడు. అక్కడే ఉండి అంతా వింటున్న బామ్మకెందుకో నవ్వొచ్చి, నాన్న అర్జునుడూ! నువ్వనుకున్నట్లు అలాంటి హాట్ హాట్ గర్ల్స్ తాకేది కళ్ళనే కానీ మనసుని కాదురా! ఇలాంటి స్వీట్, క్యూట్ గర్ల్స్ తాకేది డైరెక్ట్‌గా మనస్సునే. అందుకే ఆ అమ్మాయిని చూడగానే అన్నీ మర్చిపోయావు. ఆ క్షణాన బామ్మ గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్మలానే అర్జున్‌కి కనిపించింది. అమ్మ బాబోయ్! బా! నీకింత నాలెడ్జ్ ఎలా వచ్చిందో నాకు బాగా అర్థమైంది కానీ, నా ముక్కు పుడకని మాత్రం నీ సీరియల్ చూసే అత్తాకోడళ్ళ గ్యాంగ్‌లో చేర్చారంటే నేనొప్పుకోను. బామ్మ మాటలు అక్షర సత్యాలని తెలిసి అర్జున్ నవ్వుతూ చెప్పాడు. అయితే ఇంకా ఆలస్యమెందుకు? ముహూర్తాలు పెట్టించేద్దాం. అంతా నవ్వుకుంటూ వెళ్ళి సుదర్శన్‌కి ఫోన్ చేస్తున్నారు. అర్జున్ మురిపెంగా తన చేతిలో ఉన్న మౌక్తిక ఫోటోని చూశాడు. సోగ కళ్ళతో ముగ్ధ మనోహరంగా నవ్వుతున్న మౌక్తికని చూస్తూ, ఏయ్ దొంగ! నీ చూపులతోనే నన్ను పడగొట్టేశావు కదూ! అన్నయ్య చెప్పినట్లు పెళ్లి చూపుల ఎక్స్‌పీరియన్స్ ఇంత థ్రిల్లింగ్‌గా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. అయితే ఇక మన రాబోయే స్వీట్ రొమాంటిక్ వెడ్డింగ్ లైఫ్ ఇంకెంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో ఇద్దరం కలిసే చూద్దాం. బీ రెడీ. ఐ లవ్ యూ ముక్కు పుడక. సారీ సారీ మౌక్తిక చిలిపిగా నవ్వుకుంటున్నాడు అర్జున్. ఏరా అర్జునుడు!
అలా ఫోటో చూసుకుంటూ కలలు కనడమేనా, ఓసారెళ్లి మౌక్తికకి కనీసం ఓ పూల గుత్తైనా ఇచ్చి, అలా బయటకు తీసుకెళ్ళొచ్చు కదా! ఇంతేనా నీ స్పీడు? బామ్మ వచ్చి అర్జున్‌ని సాధించడం మొదలెట్టింది. బాబోయ్! అసలు నువ్వీ జనరేషన్‌లో పుట్టుంటేనా నాలాంటి అబ్బాయిల్ని ఓ ఆట ఆడించేసేదానివేమో! నీ మనవన్నే కదా! నా స్పీడేంటో ముందు నీకే చూపిస్తాను. తన బుగ్గ మీద ఓ ముద్దు పెట్టి మౌక్తిక దగ్గరికి పరిగెడుతున్న అర్జున్‌ని చూసి బామ్మ బోసి నోటితో ముసిముసి నవ్వులు నవ్వుకుంది. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.